లాస్ట్ వీక్ మేము లేక్ హాలీవుడ్ పార్క్ వెళ్ళామండి. చాలా బాగుంది అక్కడ వ్యూ అంతా. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. మీకు మా ఇంటి నుంచి లేక్ హాలీవుడ్ పార్క్ వరకు చూపిస్తాను, మొత్తం చూడండి. అక్కడి నుంచి ముల్హోలండ్ వ్యూ పాయింట్ కూడా వెళ్ళాము. ఇదిగో మా గేటెడ్ కమ్యూనిటీ నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. ఇది మేము వెళ్ళిన టైం అయితే 11 ఆ టైంకి వెళ్ళామండి. చాలా బాగుంది వెదర్ అయితే. ఎండ ఉంది కానీ ఎండ ఉన్న ఇక్కడ ఏంటంటే చల్లగానే ఉంటుంది ఊటీలాగా. మా కమ్యూనిటీ నుంచి 5 మినిట్స్ అయితే డ్రైవ్ చేసి లెఫ్ట్కి వెళ్తే ఒక హిల్ ఉంటుందండి. ఇదే హిల్ అంతా మనకి ఏంటంటే చిన్న చిన్న హౌసెస్, బంగ్లాస్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి నిజంగా. అందుకే మొత్తం షూట్ చేశాను మీకు చూపిద్దామని. ఇక్కడ ఏంటంటే స్పీడ్ లిమిట్ వాళ్ళు పెట్టిందే మనం పాటించాలన్నమాట. లేకపోతే ఇక్కడ ఫైన్స్ పడతాయి. అందుకని స్లోగా వెళ్ళకూడదు, ఆ లిమిట్లోనే వెళ్ళాలి. అందుకని వీడియో అనేది కొద్దిసేపటి వరకు కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. చూడండి, మీకైతే ఈ వ్యూస్ అన్నీ నచ్చుతాయి. కంపల్సరిగా ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయకుండా ఉండరు, అంత బాగుంటుంది. మన శ్రీశైలం వీడియో ఎంత హిట్ అయిందో అంత హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. అంత బాగుంటుంది. చూడండి, హౌసెస్ చిన్న చిన్న హట్స్ లాగా చాలా బాగుంటాయి నిజంగా. ఇక్కడ ఏంటంటే హాలీవుడ్ పార్క్ దగ్గరలో ఉన్న హౌసెస్ అన్నింటిలో ఇక్కడ హాలీవుడ్లో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ అట ఇవన్నీను. కొందరివి బంగ్లాస్ ఉంటాయి కదా. ఇక్కడ ప్రియాంక చోప్రా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళది కూడా ఉంటుందంట. ప్రియాంక చోప్రాది కూడా ఏదో రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో. ఇక్కడ హౌసెస్ అన్నీ చాలా బాగుంటాయండి నిజంగా. పైకి వెళ్ళాక నేను మొత్తం సిటీ వ్యూ కూడా చూపిస్తాను. చాలా నచ్చింది నాకైతే. ముల్హోల్యాండ్ కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్. రెండో అయితే కవర్ చేసాం మేము. ఇక్కడికి వెళ్ళడానికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. సో మనకైతే పార్కింగ్ స్పేస్ అయితే దొరకదు అంత వేగంగా. మాకు కూడా పార్కింగ్ స్పేస్ అయితే దొరకలేదు. సో కార్లో ఒకళ్ళు ఉండిపోయి మిగతా వాళ్ళంతా దిగి మొత్తం అయితే కవర్ చేసాము. ఇదంతా హిల్ ఏరియా అండి, చాలా బాగుంటుంది. ఫారెస్ట్ అండ్ లేక్ కూడా ఉంటుంది ఇక్కడ, పెద్ద లేక్. అదే హాలీవుడ్ లేక్ అంటారు. ఆ లేక్ అయితే జస్ట్ వీడియోలో దూరంగా కనపడుతుంది చూడండి. అక్కడైతే దిగడానికి పర్మిషన్ లేదు. అండ్ ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ఏరియా ఇన్ లాస్ ఏంజల్స్. ఇక్కడికి వస్తే ఈ విజిటింగ్ ప్లేస్తో పాటు మనం యూనివర్సల్ స్టూడియోస్ ఇలాంటివి కవర్ చేసుకోవచ్చు. డబ్ల్యూబీ కూడా మా పక్కనే. ఈసారి డబ్ల్యూబీ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను జూన్లో అలాగా. అప్పుడైతే చూపిస్తాను. చూడండి, దూరంగా అయితే మనకి లేక్ కనపడుతుంది ఇక్కడే ఈ ప్లేస్లోనే. ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళి ఫిషింగ్ చేయొచ్చంట. కాకపోతే ఇక్కడ కారు ఆపడానికైతే లేదు పర్మిషన్ అనేది. ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది ఫ్రీ పార్కింగే. అందుకనే రోడ్డు పక్కనే పెట్టేస్తుంటారు, స్ట్రీట్ సైడ్ పార్కింగ్ అనమాట. సో స్పెసిఫిక్గా పార్కింగ్ అనేది వేరే ప్లేస్ అనేది లేదు, జస్ట్ అక్కడే పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. చూడండి, దూరంగా లేక్ చూసారు కదా. ఇది దాటుకొని వెళ్తే జస్ట్ ఒక 3 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. మనం దగ్గరికి వచ్చేసాము ఇంకా. సో నేను లోపల చూపిస్తాను ఇప్పుడు లేక్ హాలీవుడ్ పార్క్. ఇక్కడ హాలీవుడ్ సైన్ అని విన్నారా మీరు ఎప్పుడైనా? హాలీవుడ్ అని దూరంగా కనపడుతుంది చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో. హాలీవుడ్ సైన్ కొండ మీద చాలా బాగుంటుంది. మొత్తం ఏరియా అయితే మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అండ్ ఆ హాలీవుడ్ సైన్ దగ్గరకైతే మనకి ఎలవ్ లేదు. ఒకప్పుడు ఎప్పుడో ఎలా ఉండేదంట, కానీ తర్వాత తీసేసారట. అక్కడికైతే ఎలవ్ లేదు. అండ్ ఆ హాలీవుడ్ సైన్కి 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుందంట. అంటే కెమెరాస్ ఉంటాయి, చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళు పట్టుకుంటారు కంపల్సరిగా. అండ్ ఈ పార్క్లోకి అయితే డాగ్స్ అయితే ఎలా ఉందండి. నేను చూపిస్తున్న వీడియోలో కూడా మీకు డాగ్స్ ఎక్కడైనా కనిపించవచ్చు, ఎందుకంటే ఆ రోజు చాలామంది డాగ్స్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ డాగ్స్ అనేది ఫ్లైట్లో కూడా అందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఉంటుంది ఎక్కడికైనా మోస్ట్లీ. అండ్ ఇక్కడ బెంచెస్ ఉంటాయి, జస్ట్ మనం పిక్నిక్ వెళ్తే ఎలాగా ఉంటాము, కూర్చుని తింటామో
అక్కడ కూర్చొని చిట్ చాట్ చేసుకుంటూ తినొచ్చు. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో అయితే నాకు ఏం కనిపించలేదు. చిన్న చిన్న ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి కదా, అవైతే కనిపించాయి. మనకి దూరంగా కనపడుతుంది ఒక హిల్ అనేది, అది చాలా బాగా ల్యాండ్స్కేప్ చేశారు. హౌసెస్ కూడా హిల్ పైకంటూ ఉంటాయి ఇక్కడ అయితే. అండ్ దూరంగా కొండ మీద చూసారా, చాలా పైకి కూడా హౌసెస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ హిల్స్ అనేవి ప్రైవేట్ ల్యాండ్సేనండి, గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు. ఎవరైనా పే చేసి కొనుక్కొని కట్టుకోవచ్చు. చాలా కాస్ట్లీ అంట ఈ లాస్ ఏంజల్స్లోని. అండ్ ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఎనీ టైమ్ ఎండగా ఉన్నా సరే చల్లగా ఉంటుంది మనకి, సేమ్ ఊటీలాగా. ఇంకా పైన చూసారా, పైకంటూ వెళ్ళొచ్చు. మేమైతే పైకి వెళ్ళలేదు, ఇది చూసుకొని ముల్హోలండ్ పార్క్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా చాలా బాగుంటాయండి. ఎక్కడ మేము టెక్సస్లో కూడా చూసాము, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కిడ్స్కి కూడా సపరేట్గా ప్లే ఏరియా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కింద పడిన దెబ్బలు తగలవు, ఎందుకంటే ఒక సాఫ్ట్ ఫ్లోర్ అయితే వేస్తారు వీళ్ళు. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా బాగా ఆడుకొని ఎంజాయ్ చేసి. అండ్ నెక్స్ట్ మేము చెప్పా కదా ముల్హోలండ్ సీనిక్ వ్యూ పాయింట్కి, అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ కూడా చాలా బాగుందండి అసలు, అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ మెయిన్ పెద్ద యాక్టర్స్ ఉంటారంట, బంగ్లాస్ ఉంటాయి అక్కడ. ఈ లేక్ హాలీవుడ్ పార్క్లో అయితే చాలామంది చూసారు కదా మీరు, ఒక బ్లాంకెట్ అలా తెచ్చేసుకొని సరదాగా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చక్కగా గడుపుతున్నారు. అండ్ ఈ ముల్హోలండ్ అయితే మీకు టైం లేనప్పుడు ముల్హోలండ్ అవాయిడ్ చేయండి, చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్కే వెళ్ళాలి. అండ్ మీకు టైం ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. ముల్హోలండ్ వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది, టైం లేనప్పుడు అవాయిడ్ చేయండి. చూడండి హౌసెస్ ఎంత చక్కగా ఉన్నాయో. మొత్తం అయితే కవర్ చేశాను నేను. వచ్చేటప్పుడు కూడా ఒక సైడ్ ఇప్పుడు కవర్ చేశాను కదా, వచ్చేటప్పుడు కూడా వేరే సైడ్ కవర్ చేశాను. ఇదిగోండి, మేమైతే 11కి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఈవినింగ్ 4 అయిందండి ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ మేము బయటే తినేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ రెస్టారెంట్స్ బాగుంటాయి, కానీ మన ఫుడ్ చెప్తారు అన్నీ ఉంటాయి అని, కానీ పర్వాలేదంతే. నాకైతే డల్లాస్లో బాగా నచ్చింది ఫుడ్ అయితే మాత్రం. ఇదిగోండి క్లియర్ స్కై ఎంత బాగుందో చూడండి. కొద్దిసేపు అయితే నేను మ్యూజిక్ కూడా పెడతానండి, బోర్ ఫీల్ అవ్వకుండా. కొద్దిగా మ్యూజిక్ వింటూ కూడా మీరు ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యలో అయితే ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయండి, మనకి ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే కార్డ్స్ వర్క్ అవ్వవు, మనం మనీ డాలర్స్ ఇవ్వాల్సిందే. సో డాలర్స్ కూడా క్యారీ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. మనం ఆకలేస్తే తినడానికి రెడీగా మన దగ్గర డాలర్స్ ఉంచుకుంటే మంచిది కదా. నేను ఇప్పుడైతే మ్యూజిక్ పెడుతున్నాను, కొద్దిసేపు అయ్యాక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ మేము రెంట్కి కూడా ట్రై చేసాము యాక్చువల్గా, పైన హిల్ వ్యూలో. కాకపోతే 8,000 2 BHK అని చెప్పారు. $8,000 చాలా కాస్ట్లీ. $8,000 అంటే అందు గురించి మేము అవాయిడ్ చేసాము. మేము ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉన్నదే $3,500, చాలా కాస్ట్లీయే చెప్పాలంటే. కాలిఫోర్నియా అనేది, అందులోని లాస్ ఏంజల్స్ అనేది. సో ఇదైతే మేము తీసుకోలేదు ఇక్కడ, కానీ ఎప్పుడైనా తీసుకోవాలి అనిపించింది నాకు ఈ ఏరియాలో అయితే. హౌస్ అనేది చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద బంగ్లాస్ ఉంటాయండి ఇక్కడ, చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఎవరికైనా కావాలంటే రెంటల్ పర్పస్ కొన్ని ఉంటాయి, కొన్ని అయితే వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఏం చేస్తారు, బయట వాళ్ళకి ఇవ్వరు కదా. సో బంగ్లాస్ అనేవి వాళ్ళే మెయింటైన్ చేసి అప్పుడప్పుడు ఇక్కడ వెకేషన్కి అన్నట్టు అప్పుడప్పుడు వచ్చి ఉంటారంట యాక్చువల్గా.
మొత్తం లోయ ఉంటుందండి. పైకి వెళ్ళగానే మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. దూరంగా నేను ఒక మంచు కొండను కూడా చూపిస్తాను. మాకు స్నో ఉండదు, మాకు లాస్ ఏంజల్స్లో అనేది స్నో ఉండదండి. కానీ నేను పైకి వెళ్ళాక ఒక మంచు కొండనైతే చూపిస్తాను. చిన్నదైతే నేను కవర్ చేయగలిగాను, ఆ చిన్నదే కనపడింది యాక్చువల్గా. నేనైతే స్నాక్స్ ఏమీ క్యారీ చేయలేదండి. మా చిన్నోడు ఉన్నాడు కదా, నేను మర్చిపోయాను యాక్చువల్గా. పక్కనే కదా వచ్చేద్దాం అన్నట్టు వచ్చాము. కానీ ఉదయం 11కి వచ్చి ఈవినింగ్ 4 అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరిగా సమ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. వాటర్ అయితే తెచ్చాను నేను. ఈసారి అయితే నేను ఎవరి వీక్ వద్దాం అనుకుంటున్నాను. లేక్ హాలీవుడ్ పార్క్ ఉంది కదా అక్కడికి. ఎందుకంటే వాకింగ్ చాలా బాగుంటుంది, వాకింగ్ చేసుకోవడానికి అలాగా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళని బయటికి అలా తిప్పడానికి చాలా బాగుంటుంది. మా పక్కన లాస్ ఏంజల్స్ జూ కూడా ఉందండి, ఎల్ఏ జూ. అది కూడా చూపిస్తాను. నా రానున్న వీడియోస్లో చాలా బాగుంటాయి వీడియోస్ అనేవి, అవి కూడా చూపిస్తాను. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయటం లేదు. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, మీరు లైక్ చేయండి, లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అండ్ అందరికీ నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి అని. కానీ ఎవరు లైక్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేసి కూడా గంట సింబల్ క్లిక్ చేయటం లేదు. అది కూడా చేయండి. చాలా కష్టపడి తీస్తున్నాను వీడియోస్ అనేవి. సో మీరు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాము. మనమైతే పైకి ఆల్మోస్ట్ హిల్ వ్యూకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అంతే, స్ట్రీట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఫీ అనేది ఏమీ ఉండదు. సో అక్కడైతే మేము కార్ పార్క్ చేసేసుకొని మొత్తం కవర్ చేసాము. కొద్ది ప్లేసెస్లో ఆగి చూడాలనిపించింది, అంత బాగుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ కార్స్ ఆపకూడదంట. ఇక్కడ స్పెసిఫిక్ స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వాలంట కంపల్సరీగా. లేకపోతే ఫైన్స్ అనేవి చాలా గట్టిగా పడతాయి, మామూలుగా ఉండదు. ఇక్కడ పెట్స్ కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు, పూపుకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా కవర్స్తో తీసేసి పడేయాలండి. వాటికి కూడా ఫైనే. ఇక్కడ ప్రతిదానికి ఫైన్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పైకైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి బార్కెట్స్ పెట్టారు కదా, ఆ ప్లేస్ నుంచి నడుచుకొని కొంచెం ముందుకెళ్ళాలి. ఈ బార్కెట్స్ అయితే ఇంతకు ముందు లేవంట, కొద్ది టైంలో పెడుతూ ఉంటారేమో. లారెల్ హిల్స్ కదా ఇది, అక్కడ కార్ పెట్టాము. ఇదేనండి, నేను ముల్హోలాండ్ చెప్పాను కదా వ్యూ పాయింట్ అని. ఇదే దూరంగా ఒక మంచుకొండ కనిపిస్తుంది చూడండి తెల్లగా, అదే మంచుకొండ అనమాట. దూరంగా హౌసెస్ కూడా చూపిస్తున్నాను. మొత్తం అంతా ఇక్కడి నుంచి ఈ బార్కెట్స్లా ఉన్నాయి కదా, అక్కడి నుంచి నేను చూస్తున్నాను, మొత్తం చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఒక సైడ్ ఉన్న సిటీ అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ స్నో ఉంది ఒక కొండ మీద అయితే. అదైతే క్యాప్చర్ చేసి మీకు చూపించాను ఆల్రెడీ. ఈ హిల్ వ్యూ పాయింట్లో అయితే మేమైతే చాలాసేపు గడిపాము. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే గడిపాము. ఇక్కడి నుంచి చూస్తే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది మనకి. మీరు చూసారు కదా, చాలా బాగుంది అనుకుంటున్నాను. ముల్హోలాండ్ వ్యూ పాయింట్ అనమాట, సీనిక్ వ్యూ ఓవర్లుక్. ఇక్కడి నుంచి చూస్తే పక్కన బంగ్లాలు కూడా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. దూరంగా కొండ మీద ఒక బంగ్లా ఉంది, అక్కడి నుంచి వ్యూ అయితే అదిరిపోద్దండి నిజంగా. మేము అటైతే వెళ్ళలేదు ఇంకా. మేము మళ్ళీ చూసుకొని కార్ ఎక్కేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం తినేసి కొంచెం డోనట్స్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడైతే మొత్తం అంతా వీళ్ళే ఉంటారంట, యాక్టర్సే ఉంటారంట. చాలా పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం అయితే చూడండి, మొత్తం అయితే కవర్ చేశాను. లాస్ట్లో కొంచెం వీడియోతోనే నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి నా వీడియోస్ ఇంకా తెలియటం లేదు. మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్టయితే ప్లేలిస్ట్కి వెళ్ళండి. చాలా ఓల్డ్ వీడియోస్ చాలా బాగున్నాయి, రెసిపీస్ కూడా బాగుంటాయి, అవి కూడా చూడండి.